ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ సుమంత్ గారు, హలో అండి. టు మై షో. ప్లెజర్ టు బీ హియర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఫర్ అండి. ఏ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ లాంగ్ సార్. టైం. ఓకే, సినిమా గురించి మనం మెల్లగా మాట్లాడుకుందాం. ఫస్ట్ గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా వద్దాం. ఏంటి అసలు చాలా అంటే ఏంటంటే మామూలుగా మనిషి ఫ్లాప్స్ వస్తుంటే, కష్టాలు వస్తుంటే అపీరెన్స్లో డల్ అయిపోతారు మామూలుగా. సుమంత్ గారు ఏంటి రోజు రోజుకి యంగ్ అయిపోతున్నారు, అపీరెన్స్ పరంగా చాలా అందంగా అవుతున్నారు. మా తాతగారి జెనెటిక్స్, మా ఫాదర్ జెనెటిక్స్ అండి. ఇంకోటి నాకు స్ట్రెస్ తీసుకోవడం పెద్ద అంటే మా తాతగారి దగ్గర నుంచి ఒకటి మెయిన్గా నేను నేర్చుకున్నాను ఏంటంటే సక్సెస్ ఉన్నప్పుడు ఎగరబాకు, ఫెయిలియర్ ఉన్నప్పుడు దిగబాకు అని. సో ఐ ఆల్వేస్ బిన్ వెరీ బ్యాలెన్స్డ్. ఈ స్టేజ్ నాకు ముందు కూడా వచ్చిందండి, ఇప్పుడు సత్యం ముందు కూడా వచ్చింది. లైక్ సో ఐ హ్యాడ్ దిస్ ఫేజ్, లీన్ ఫేజ్ అంటారు కదా. అవును, ఐ హ్యాడ్ ఇట్ బిఫోర్ సత్యమ. సత్యమ ముందు నేను 2 సంవత్సరాలు నేను పనిచేయలేదు. సో నాకు తప్పకుండా మంచి సినిమా తీస్తే ప్రజలు వస్తారు, ప్రజలు చూస్తారనే నమ్మకం ఉందండి ఇప్పుడు. సో అండ్ జనరలీ లైక్ మై ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ ఇస్ వెరీ గుడ్. నాకు మా ఉమ్మడి కుటుంబం, వీ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యామిలీ సపోర్ట్. నేను ఎప్పుడు నాకు అనిపించలేదండి. లైక్ ఐ సెడ్, మా తాతగారి దగ్గర నేర్చుకుంది అదేనండి. మా తాతగారి జీవితంలో లైక్ హీ హ్యాడ్ సో మెనీ, ఐవ్ సీన్ హిమ్ వెన్ మై మదర్ పాస్డ్ అవే ఫర్ ఎగ్జాంపుల్. మా అమ్మమ్మ going through very bad health for about 10 years. We thought she'll die about 4 or 5 times. నేను అక్కడే పెరిగాను కాబట్టి నాకు అన్నీ తెలుసు. అంటే ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలనేది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నానండి. సో మేబీ దట్స్ వై. అండ్ గుడ్ జెనెటిక్స్. అసలు ఏం తాగుతారు అక్కినేని ఫ్యామిలీ? మీ ముగ్గురే కాదుగా, అందరూ నాగార్జున గారు, ఈవెన్ ఇట్స్ నాట్ జస్ట్ దాట్ అండి. లైక్ జనరల్గా లైఫ్ స్టైల్ కూడా ఇప్పుడు 70 to 80% ఆఫ్ ద టైమ్ ఇస్ ఐ థింక్ ఇట్స్ వెరీ హెల్దీ అండి. లైక్ కరెక్ట్గా పడుకోవటం, కరెక్ట్గా తినటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ తీసుకోకూడదు. అంటే అది ఎలా తీసుకోవాలో అలా తీసుకోవాలి స్ట్రెస్. ఐ థింక్ దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మా తాత అంతేనండి. లైక్ స్ట్రెస్ ఉన్నా కూడా కరెక్ట్గా నిద్రపోయేవారు, కరెక్ట్గా భోంచేసేవారు, కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేసేవారు, ఆ మార్నింగ్ వాక్ కరెక్ట్గా, బట్ ఎంజాయ్ చేసేవారు. బట్ 80% ఆఫ్ ద టైమ్, 90% ఆఫ్ ద టైమ్ వెరీ డిసిప్లిన్. సో ఐ టెండ్ టు డూ దాట్ ఆల్సో. ఎలా కంట్రోల్ చేస్తారు? స్ట్రెస్ తీసుకోవద్దు అంటే మనిషికి పాసిబుల్ కాదు కదా, ఎంత కొంత. ఇట్స్ నాట్ పాసిబుల్ అంటే ఒక్కొక్క రోజు ఎక్కువ ఉంటుంది, ఒక రోజు తక్కువ ఉంటుంది. బట్ జనరల్గా యావరేజ్గా నేను చెప్పేది, యావరేజ్గా అనేది ఐ ప్లే విత్ మై డాగ్. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ లాట్స్ ఆఫ్ థింగ్స్. ఐ టాక్ టు మై సిస్టర్. ఐ హ్యావ్ నాకు ఫ్యామిలీ సపోర్ట్, మంచి ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఐ హ్యావ్ వండర్ఫుల్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి నాతో పాటు పెరిగిన ఫ్రెండ్స్, అంటే ఆల్మోస్ట్ ఐవ్ నోన్ దెమ్ ఆల్ మై లైఫ్. సో ఇవన్నీ కలిపితే లైక్ అండ్ ద థింగ్ ఇస్ ఏంటంటే నేను ఎప్పుడు సినిమాలే, ఓన్లీ మూవీస్ నేను ఇప్పుడు ఆ ఫోకస్ అంటే నేను అది పెట్టుకోవడం ఇట్స్ నాట్ వెరీ గుడ్ అండి. కొంచెం యూ హ్యావ్ టు బీ లిటిల్ మల్టీ డిమెన్షనల్. అదర్ ఇంట్రెస్ట్స్ ఉండాలి. You have to get happiness in other things. Yeah. Like for me, I get happiness in watching sports, like playing with my dog, like going out to eat. Could be anything. మా మేనకోడలతో ఆడుకోవడం, తన స్కూల్ తీసుకెళ్ళటం, like so many things. You have to find happiness in all those other things. Just because one aspect is not going well, మిగతా ఆస్పెక్ట్స్ని ఇగ్నోర్ చేసి, అంటే వాటి నుంచి సంతోషం తీసుకోవాలి, మిగతా వాటి నుంచి. మేబీ దట్స్ వై. మీరు ఎవరెవరు ఉంటారు కలిసి? మీరు? నేను, మా పిన్నమ్మ అండి. మా పిన్నమ్మ అంటే ఆవిడ పేరు సరోజ. మా తాతగారి 4th చైల్డ్ అండి. తన హస్బెండ్? నో, షీజ్ సింగిల్. ఇద్దరే ఉంటారు? మేమిద్దరే ఉంటామండి. ఓకే 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 ఓకే. అండ్ తను సుప్రియ గారు? సుప్రియ తన కూతురు సత్య. అండ్ మై ఫాదర్ లివ్ ఇన్ అనదర్ హౌస్ అబౌట్ 5 minutes away from me అండి. ఓకే ఓకే, రైట్. అండ్ ఏంటంటే తాతగారితో చిన్నప్పుడు మొత్తం తాతగారు మొత్తం చూసుకున్నారు కదా, అమ్మమ్మ తాత, ఆయనతో ఉన్న అటాచ్మెంట్, టచింగ్ ఇన్సిడెంట్ ఏదైనా చెప్పండి అసలు చిన్నప్పుడు. ఎన్ని ఉన్నాయో అండి, కష్టం.
సి ఇంకోటి ఏంటంటే వీఆర్ నాట్ హైలీ ఇమోషనల్ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ. అంటే ఎక్కువ చూపించాం, బ్యాలెన్స్గా ఉంటాం. మమ్మీ ఏ వయసులో చనిపోయారు? మీరెంత? 1994 అండి. అంటే అప్పుడు నేను అమెరికాలో ఉన్నానండి. ఓకే. నేను మా అమ్మ దగ్గర ఇప్పుడు పెరగలేదు. నేను మా అమ్మమ్మ దగ్గర, మా అమ్మ వేరే ఇంట్లో ఉండేది. ఎందుకంటే నేను పుట్టినప్పుడు మా అమ్మ నాన్న మిల్వాకీలో యుఎస్లో చదువుకునేవారు. అక్కడ మా నాన్న అక్కడ జాబ్ చేసేవారు. నేను మొదటి మనవడు కాబట్టి, ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ కాబట్టి నేను ఇక్కడ మా తాతగారి దగ్గర వదిలిపెట్టేసి మా అమ్మ నాన్న తిరిగి యుఎస్కి వెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి నేను మా అమ్మమ్మ తాతగారి దగ్గర పెరిగానండి. వన్ ఇన్సిడెంట్ వావ్, ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎమోషనల్ ఇన్సిడెంట్ ఏదో ఒకటి గుర్తుండిపోయేది ఎప్పటికీ ఉండేది తాతగారితో చిన్నప్పుడు నాకు ప్రత్యేకంగా పెంపకంలో మిమ్మల్ని గారాబం చేయడంలో మమ్మీ లేదు కాబట్టి ప్రత్యేకంగా అంటే ఐ రిమెంబర్ వన్ ఇన్సిడెంట్. అంటే మరీ చిన్నప్పుడు కాదు, అంటే నేను ఎప్పుడు మా ఫ్యామిలీ మొత్తం జోక్ వేస్తారు. ఎందుకంటే till I was 11 or 12 years old, I used to sleep in my grandfather's bedroom. ఇప్పుడు అంటే అందరు నవ్వేవారు, అంటే నేను ఈ జీవితాంతం అక్కడే పడుకుంటావా అని. అంటే చాలాసార్లు అంటే అలవాటు అయిపోయింది. నాకు నాట్ వన్ ఇన్సిడెంట్, కానీ మా ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళు దే యూస్ టు హ్యావ్ స్లీప్ ఓవర్స్. అంటే ఇప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఆడుకుని అక్కడే పడుకునేవాళ్ళం. ఓకే. మిగతా మిగతా ఫ్రెండ్స్ అందరూ. నేను కూడా వెళ్ళేవాడిని అక్కడ పడుకోవటానికి. రాత్రి కరెక్ట్గా పడుకునే టైంకి నాకు కడుపు నొప్పి ఉంది, నేను అంటే డ్రామా చేసేవాడిని తిరిగి ఇంటికి. నేను till I was 11 or 12 years I couldn't sleep anywhere else. ఓకే. I think that was అది కొంచెం ఇంట్రెస్టింగ్. అందరు నవ్వుతారు ఇప్పుడు కూడా, నేను తలుచుకుంటే కూడా నవ్వుతాను. ఎందుకంటే ఇప్పుడు 11-12 years వరకు అంత అటాచ్మెంట్ ఉండటం ఇట్స్ వెరీ హెల్దీ ఆల్సో. ఓకే. నాకు మీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏం తెలిసిందంటే, మీరు ఏదైనా ఫ్లాప్స్ వచ్చినా, ఏదైనా ఒక చిన్న డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయినా మీరు రూమ్లోకి వెళ్ళిపోయి రోజులు తలుపు పెట్టేసుకుంటారంట, బయటికి రారంట. అదేం లేదండి, అస్సలు ఎంత భయపడతారంట. అరే అస్సలు లేదు, అలాంటి ఎపిసోడ్స్ ఏమేమి లేవండి. అవునా? ఓకే. అండ్ ఇంకోటి, మీరు మీ వాయిస్ అండ్ అంటే ఇది సారీ టు సే దిస్, మీ అందరూ మొత్తం అక్కినేని ఫ్యామిలీలో సినిమాకి సంబంధించిన వారసుల విషయంలో వాయిస్ విషయం అండ్ డిక్షన్ విషయంలో సుమంత్ ఈజ్ ద బెస్ట్ అంటాను. మీరేమంటారు? ఐఎమ్ హ్యాపీ అండి దట్ మోస్ట్ పీపుల్ థింక్ దట్. ఇప్పుడు నాకు తెలియదండి, ఇప్పుడు ఇంక్లూడింగ్ తాతగారు ఐ థింక్ ఆయన చెప్పినట్టు నాకు గుర్తు. కానీ నేను సెల్ఫ్ అనలైజ్ చేసుకునేది నేను నా డిక్షన్ బెస్ట్, నా డిక్షన్ కరెక్ట్ అని నేను ఎప్పుడు అనుకోలేదండి అసలు. అంటే బహుశా ఆయనతో పెరిగాను కాబట్టి, అది ఆయనతో మాట్లాడటం అలవాటు అయిపోయింది కాబట్టి అది కొంచెం వస్తుందేమో. ఓకే. యా. బట్ మీరు స్పెషల్గా ఎక్సర్సైజ్ అంటే ఏం చేయలేదు, ఎక్కువ చేయాల్సింది ఇంకా. నేను వన్ మిస్టేక్ దట్ ఐ మేడ్ ఇస్ ఇప్పుడు అందరూ హీరోలు అందరూ బాగా ప్రిపేర్ అయ్యి వచ్చేస్తున్నారు అన్ని విషయాల్లో. నేను దీక్షిత్ గారి దగ్గర మేబీ ఒక 1 month ట్రైనింగ్ తీసుకున్నానండి నా ఫస్ట్ సినిమా ముందు యాక్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు. అది కూడా కాంప్రిహెన్సివ్గా ట్రైనింగ్ తీసుకోలేదండి, ఇంకా ఎక్కువ చేయాల్సింది, ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సిందే. అంటే అప్పుడు చేయలేదు, అప్పుడు చాలామంది చేయలేదు. ఇప్పుడు ఈ కాలంలో అందరూ ఇప్పుడు ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి, యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి, డాన్సింగ్ స్కూల్కి వెళ్ళి ఇప్పుడు ఇంకా చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు. అంటే ఎట్లా వచ్చింది ఇంత లాంగ్వేజ్ మీద పట్టు? మ్యాక్సిమం మీరు అక్కడే ఉన్నారు కదా యూఎస్లో, ఎలా వచ్చింది ఇంత? అది తెలియదండి నాకు అసలు. నన్ను అడిగితే నాకు లాంగ్వేజ్ మీద పట్టు నాకు లేదంటాను. అంటే ఏదో మేనేజ్ చేస్తానంటానండి. అంటే నేను ఎప్పుడు మరీ స్పష్టంగా మాట్లాడకూడదని ప్రయత్నం చేస్తానండి. అంటే ఈ కాలంలో అది చేస్తే అది కొంచెం బుకిష్గా ఉందంటారు, లేకపోతే కొంచెం క్యాజువల్గా ఉండాలని, నాకు క్యాజువల్గా మాట్లాడాలని ట్రై చేస్తాను జనరల్గా.
మరీ స్పష్టంగా మరీ బుకిష్గా మరీ ఓల్డ్ ఫ్యాషన్గా మాట్లాడతాం నాకు మేబీ ట్రై చేస్తే వస్తుందేమో కానీ నాకు ఇష్టం లేదండి. ఓకే. అండ్ మీకు కొంచెం దగ్గరగా రాజీవ్ది దగ్గరగా ఉంటుంది కదా, ఎవరైనా అన్నారా రాజీవ్ కనకాల? రాజీవ్ కనకాల ఇది భాష మీ 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 వాయిస్ కొంచెం దగ్గరగా వాయిసా? ఉంటుంది. ఎవరైనా అన్నారా? తెలీదండి, ఎవరు అనలేదు. లేదా? మీరు ఫస్ట్ టైం మీరు అన్నా. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.